కాబట్టి అన్న హనుమంతరావు అన్న గారిని సమయాన్ని మీకు సమయం చెప్పలేము కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై బీసీ, జై బీసీ. జంతర్ మంతర్ లో గత 25-30 ఏళ్ల నుంచి నేను చూస్తున్న ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘాలు రావడం, పొద్దుటి నుంచి సాయంత్రం దానిగా ధర్నా చేయడం, మళ్ళా హైదరాబాద్ వెళ్ళిపోవడం. కానీ ఇవాళ చూసినయా ఏం జనంలో స్పీడ్ ఉంది. ఈ స్పీడ్ కారణం ఎవరు తెలుసా? మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జాజుల శ్రీనివాస్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత అట్టడుగున్న ప్రజలు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయని ఎక్స్రే అన్నాడు. అంతర్దలు వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అకార్డింగ్ టు ది పాపులేషన్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి అవకాశం నీకు రాదాయ బాబు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే దేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాడు. నేను 3 సార్లు కలిసిన, ఒకసారి 42, ఒకసారి 64, ఉన్నాడు 88 మంది కలిస్తే నేను అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ వై డోంట్ యూ మేక్ ఎవర్ మినిస్ట్రీ ఫర్ ఓబీసీ అన్నా. చేయలే. అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఇట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అది కూడా చేయలే. కానీ మా రాహుల్ గాంధీకి ఎలాంటి ఆలోచన వచ్చింది? ఆ కుటుంబంలో ఉన్నది బాబు, జెనెటిక్స్ ఆ కుటుంబంలో ఉన్నది. ఇందిరాగాంధీ మనుమడుగా ఈ దేశంలో దున్నే వాడికే భూమి అని భూ సంస్కరణ అమలు చేసి బ్యాంకు నేషనల్ చేసి ఇవన్నీ చేసింది. కాబట్టి ఆ కుటుంబంలో రక్తంలో ఉన్నది. రాహుల్ గాంధీ అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడుస్తూ 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన ఉంది. అదే ఆలోచనను ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారా బాబు, ఎవరికి రాసే నీకే వచ్చింది ఈ ఐడియా. వా, ఈ ఐడియా వచ్చింది ఇమీడియట్ గా. నేను 10 జిల్లాలు తిరుగుమన్నాడు ఆయననే, ఏది ఉమ్మడి రాష్ట్రం. 10 జిల్లాలు తిరిగినా కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి నువ్వు బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్యను పిలిచిండు. అన్న ప్రకారం 42 ఇచ్చినవా ఆయన. నేను పెంచు ఫ్యూచర్ గా పోతానన్న పోని బీసీ సప్లై కన్నా పెట్టు, మాకు చాలా తక్కువ ఉన్నది జనాభా ప్రకారం. నువ్వు అన్నవా లేదా? కామారెడ్డిలో పెంచుతాను, నువ్వు పెంచు. అదే విధంగా యావత్ భారతదేశంలో దిక్సూచి అయినాం. నువ్వు దయచేసి రేపు పార్లమెంట్ అసెంబ్లీ అయిపోయినాక దయచేసి కొన్ని రాష్ట్రాలలో పోవా, అది వాల్యూ పెరిగింది. అరే కబ్దేక్నా రేవంత్ రెడ్డి పోయి ఆడ కూడా ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే ఈ దేశంలో ఒక హిస్టరీలో పేరుండిపోతావు. కొందరు అంటారు అగ్ర కులాలలో పడుగు బలగిన గురించి ఆలోచన చేసే శక్తి ఉన్నదా లేదా? ఒక నాయకుడు ఊరికే రెడ్లను తింటాడే ఎందుకు తింటారు? అదే రెడ్లల్లో వచ్చాడు ఉన్నాడా లేదా? కనుక మనం అగ్ర కులాలు ఏర్పడుతూ మనకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలలో, విద్యలో, అన్నిట్లో, అదేవిధంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనకు పర్సెంటేజ్ తీసుకోవాలి. మా అక్కలు నవ్వుతా ఉన్నారు, ఇక వాళ్ళు సర్పంచ్ అయిపోతావు, మండల అధ్యక్షులు అయిపోతారా లేదా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వై డోంట్ యు టూర్ ఆల్ ది స్టేట్, లెట్ దెమ్ యాజ్ ఎ ఓబీసీ కన్వీనర్ గా నాకు యావత్ భారతదేశంలో పరిచయం ఉన్నది. కనుక ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి తెలియాలి వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి. అదే వై ఈజ్ గోయింగ్ టు అదర్ స్టేట్, పాపులర్ అంటే అందరు కూడా నీకు మద్దతు ఇస్తారు. దానివల్ల రేపు జరగబోయే పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ఏదైతే బిల్లు పెడతారో ఆ బిల్లుకు మద్దతు 9th షెడ్యూల్ నుంచి తీసేస్తే మనకందరికీ లాభమైంది. ఈ దేశంలో ఎవరు చేయని పని నువ్వు చేసినావు కనుక ఇది కొనసాగించు. నేను ఇంకెక్కువ చెప్పకుండా ఇంతమంది రావడం ఎందుకు తెలుసా? ప్రతి బీసీ సంఘాలు ప్రతి సంవత్సరం అసెంబ్లీ, పార్లమెంట్ అప్పుడు వస్తారు, పార్లమెంట్ కానీ
ఎన్నో ధర్నాలు చేసి అందరు కలిసి కానీ మీరు అందరు కలిసి ఉండాలిరా బాబు. మళ్ళా మన దాంట్లో గొర్రెలకు లేకుంటే యాదవ్ ఏది కుటుంబంలో కొట్లాట పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా విషయాలు మనలో యూనిటీ ఉన్నదంటేనే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ చేస్తాడు. అదే విధంగా మన సంఖ్య ప్రకారంగా బడ్జెట్ కూడా పెంచాలని కోరుతూ మరొకసారికి ఇప్పటికే చాలా కాలం దీపం అదే నా పాత స్టూడెంట్ అప్పటి నుంచి పరిచయం. ఆయన అప్పర్ క్లాస్ అయినా ప్రతి మీటింగ్ వచ్చి రైట్ అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నాడు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు హనుమంతన్న గారికి